సర్వం బ్రహ్మమే అని గురువు శిష్యుడికి బోధించాడు. శిష్యుడు దాన్ని మక్కిగా అర్థం చేసుకున్నాడే కానీ దాని అంతరార్థాన్ని గ్రహించలేదు. ఒకరోజు అతగాడు రాజవీధి గుండా పోతూ ఉంటే ఏనుగు ఎదురయ్యింది. ఏనుగు మీద కూర్చున్న మావటివాడు పక్కకు తప్పుకోండి అంటూ కేకలు పెట్టుతూ ఉన్నాడు. నేనెందుకు పక్కకు తప్పుకోవాలి? నేను బ్రహ్మాన్ని, ఆ ఏనుగు బ్రహ్మమే. బ్రహ్మానికి తన వల్ల అపాయం ఏమిటి అని ఆ శిష్యుడు తనలో తాను ఇలాగ అనుకుంటూ ఉన్న చోటు నుంచి కదలలేదు. చివరకు ఏనుగు అతని తొండంతో పట్టుకొని పక్కకు విసిరేసింది. శిష్యుడికి బలమైన గాయాలయ్యాయి. కొంతసేపు అయ్యాక ఎలాగో గురువు వద్దకు చేరుకొని జరిగినదంతా పూసగుచ్చినట్లు వివరించాడు. మందలిస్తూ ఉన్న ధోరణిలో గురువు ఇలా అన్నాడు. మంచిది, నువ్వు బ్రహ్మమే, ఏనుగు బ్రహ్మమే. కానీ మావటి బ్రహ్మం పక్కకు తప్పుకో అని పైనుంచి నిన్ను హెచ్చరించింది కదా, ఆ బ్రహ్మం మాట నువ్వెందుకు చెవిన పెట్టలేదు? అలాగే పులిలో సైతం భగవంతుడు ఉన్నాడు అన్నది నిజమే. కానీ అందుచేత మనం ఆ పులికి ఎదురుగా వెళ్ళి నిలబడలేము కదా. పరమ దుర్మార్గులలోనూ భగవంతుడు నెలకొని ఉండటం నిజమే. అయినా మనం వారి సహవాసం చేయటం మంచిది కాదు. నీరు అంతా నారాయణ స్వరూపమే కానీ అన్ని రకాల నీరు తాగటానికి పనికిరాదు. అలాగే భగవంతుడు సర్వంతర్యామి కావటం నిజమే. అయినా సమస్త ప్రదేశాలు మనం దర్శింపదగినవి కావు. ఒక రకం నీరు పాద ప్రక్షాళనకు మాత్రము వినియోగపడుతుంది. మరొక రకము స్నానార్థము పనికి వస్తూ ఉంటుంది. మరొక రకము నీరు తాగటానికి ఉపయోగపడుతుంది. కొన్ని రకాల నీరు తాకడానికి కూడా పనికిరాదు.